చటారి గురించి ఈ రోజు నేను చెప్పబోతాను. గుళ్ళల్లో పోతేనే మనము చటారి తీసుకుంటాము, తీర్థం తీసుకుంటాము. మనతో ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే చటారి తీసుకొని పోతాము, చటారి తీసుకుంటివా అనేసి చెప్తా ఉంటారు. ఏమి దీని యొక్క ముఖ్యత్వం అనేది ఈ రోజు మనము తెలుసుకుంటాం. ఆళ్వార్లు 12 మంది. ఆళ్వార్లు అంటేనే విష్ణు భక్తులు. విష్ణువు యొక్క ఒక్కొక్క అంశం నుంచి పుట్టినవారు. ఆయన ఆయుధాల నుంచి కొంచెం మంది అట్లా పుట్టినవారు వీళ్ళు. దాంట్లో ముఖ్యమైన ఆయన నమ్మాళ్వారు. ఆయన మొదటి ఆళ్వారు. కలియుగ ప్రారంభంలో కారిమారులు అనే దంపతులకు పుట్టినారు ఆయన. పుట్టింగనే ఆయన ఏడీ లేదంట. ఏమైనా పాలిస్తానంటే కూడా ఆయన తీసుకోలేదంట. ఆ తల్లిదండ్రులకు ఏం చేసేది తెలియకుండా తిరుక్కూర్ నగర్ అనే ఊర్లో చింత చెట్టు కింద పెట్టేస్తున్నారు ఆయన్ని. దేవుడే చూసుకుంటాడు, మన వల్ల కాలేదు అనేసి. ఆయన పుట్టినప్పుడు ఏమి అంటే శటవాయువుని జయించిన వాడు. మన వాళ్ళంతా శటవాయువుని జయించిన వల్ల కాదు. శటవాయువు ఏం చేస్తుంది అంటే మనల్ని కప్పుకొనేసి మన గత జన్మని క్రింద జన్మలో మనం ఎట్లా ఉంటుంది అనేది మరిపింపజేస్తుంది. ఆ మాయలో పడిపోతాం, త్రిగుణాత్మకమైన మాయలో పడిపోతాం. అయితే నమ్మాళ్వారు ఈ శటవాయువుని జయించిన దాని వల్ల మార్పుగా ఆయన చేసినారు కాబట్టి ఆయనకు మారన్ అనేసి ఒక పేరు కూడా ఉంటుంది. ఆయన ఆయన ఎట్లా ఉన్నారు అంటే మూச்சு உண்ணும் சோர் பருகும் நீர் తిన్నుం వెట్రిలై ఎల్లాం పెరుమాళ్ అనేసి ఉన్నారు ఆయన. ఆయనకు పరమాత్మ ఆయనగానే ఆయనకు అనుగ్రహం ఇచ్చినారు. అన్ని జ్ఞానాలు ఆయనకు వేదాల గురించి కాదు, ప్రతి జ్ఞానము ఆయనకు పరమాత్మ అంటే శ్రీరంగ పెరుమాళ్ళగా ఆయనకు ఆ యొక్క శక్తిని ఇచ్చినారు. మనంగా ఇప్పుడు చూడు, మనం జ్ఞానం తెచ్చుకోవాలా, ఈ తత్వజ్ఞానం తెచ్చుకోవాలా, దానికి వస్తున్న ఉపదేశాలు పరమాత్మ అర్జునుడికి ఏమేమి చెప్పినారో అదంతా మనం వినుకొని అట్లా చేసి మనము కష్టపడి మనము సాధించుకుంటా ఉండం. కానీ ఆయనకు పరమాత్మనే ఆ యొక్క శక్తిని ఇచ్చేసినారు. నమ్ముయర్చినాన్ పెరువదై విడ ఇరైవన్ అరుళాల్ పెరువద సిరప్పు అనేసి చెప్తారు. సరే, ఆయన ఇంత జ్ఞానం సంపాదించేసిన దానివల్ల వేదాల సారాన్నంతా ఎట్లా పరమాత్మ చిలికి అమృతాన్ని తెచ్చినారో అది మరి ఈయన వేదాలనంతా తన నాలుకతోటే చిలికి తిరువాయి మొഴി అనేసి 1102 పాసురాన్ని ఆయన రచిస్తారు పరమాత్మ మీద. అయితే ఆయన వచ్చి నాన్ బ్రాహ్మి. అది శ్రీరంగంలో చెయ్యకూడదు, పాడకూడదు అనేసి ఒక ఉండింది. మళ్ళీ ఎట్లనో రామాంజలి వారు అదంతా పాడల్లా, భగవంతుడి గురించి ఏ జాతి వాడు పాడినా అదంతా గుళ్ళల్లో పాడొచ్చు అనే రూల్ తెచ్చినాడు. సరే, ఈ తిరువాయి మొഴി పరమాత్మ ఏం చెప్తారంటే ఈ తిరువాయి మొഴി ఎవరెవ్వరు పాడతారో వాళ్ళకంతా మోక్షం కలుగుతుంది అనేసి అంటారు. సరే, ఓకే. తిరువాయి మొഴി ఎంతనో మంది చదవకుండా ఉంటారు, ఎంతనో మందికి అరవం రాకుండా ఉంటుంది, తమిళ భాష రాకుండా ఉంటుంది. వాళ్ళంతా ఏం చేస్తారు, ఒకవేళ వచ్చినా కూడా కొంచెం మంది తిరువాయి మొഴി చదవరు కదా, వాళ్ళకంతా ఎట్లా మోక్షం కలిగేది అనేసి పరమాత్మ యొక్క పాదాన్ని తన నెత్తిన పెట్టుకొనేసి పరమాత్మతో చెప్తారు. ఈ చటారి అనేది ఒక్కొక్క గుళ్ళిలో అందరికి భక్తులకు నీ పాదాలు పడల్లా, నీ పాదాలకు నాకు సంబంధం ఉంది కాబట్టి నాకు మోక్షం ఇస్తావు అంటే నాకు సంబంధించిన వాళ్ళకంతా నువ్వు మోక్షం ఇయ్యల్లా అనే వరం కోరుకుంటారు. అందువల్ల గుళ్ళల్లో చటారి అనేసి పెడతారు. దానికి మనము చాలా ముఖ్యత్వం ఇస్తాము. ఇట్లా ఇది నమ్మాళ్వారి యొక్క కథ, చటారి యొక్క కథ. 17th శ్లోకం. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. 13వ అధ్యాయం చూస్తా వస్తా ఉండము. క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని చూస్తా వస్తా ఉండము. దీంట్లో క్షేత్రం అంటే ఏం చెప్పినారు, జడ పదార్థాలతో కూడిన శరీరం. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం నాది, నేను అని అనుకునేవాడు.
అన్ని శరీరాల్లో ఉండేవాడు పరమాత్మ, ఒకే ఒక శరీరంలో ఉండేవాడు జీవుడు. ఈ పరమాత్మ రూపం ఎట్లా ఉంటుంది అంటే ఏక రూపంగా ఉంటుంది. అయితే మన కంటికి ఎట్లా అనిపిస్తుంది, ఒకరొకరు తనిగా ఉండే మాదిరి, మనుషులు, జంతువులు, పర్వతాలు అన్ని తనిగా ఉండే మాదిరి అనిపిస్తుంది. అయితే అందరూ ఏక రూపంలో నుంచి విడివడిన వాళ్ళు. ఎట్లా ఆకాశంని చూస్తే దాన్ని విడదీయని వీలు కాదో అట్లా పరమాత్మ రూపం అది మరి ఉంటుంది. సరే, ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలా అని అనుకుంటే మనకు అర్థమే కానంటుంది. అంటే ఆయన ఎన్నో ఉపదేశాలు మనకు చేసినారు. ఆ ఉపదేశాలని పట్టుకొని మనము పరమాత్మని కనిపెట్టుకోవచ్చు. అయితే పరమాత్మ ఎక్కడుండారు అంటే నీ హృదయంలోనే ఉండారు అనేసి ఈ 17వ శ్లోకంలో పరమాత్మ చెప్తా ఉండారు. వర్డ్ బై వర్డ్ మీనింగ్ చూసుకుంటాం. జ్యోతిషామపి, జ్యోతిష అంటే జ్యోతి స్వరూపాల అన్నిటికీ, జ్యోతి అంటే వెలిగే నిప్పు, ప్రకాశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అపి అంటే పరమాత్మ, తజ్జ్యోతి ఆ ప్రకాశాన్ని ఇచ్చినది పరమాత్మ. అయితే ఆయన ఎక్కడుండారు అనేసి అంటే తమసహ, ఆ పరమాత్మ తమస్సు అంటే చీకటి, చీకటి వెనకల ఉండారు. పరముచ్యతే, పరం అంటే పరమాత్మ, పరమాత్మ ఎక్కడుండారు, తమసహ చీకట్ల వెనకల ఉండారు అనేసి ఉచ్యతే చెప్పబడుతున్నది. ఇప్పుడు ఫస్ట్ లైన్కి ఏమర్థం, పరబ్రహ్మ జ్యోతి స్వరూపము, ఆ జ్యోతి స్వరూపం ఎక్కడ ఉండారు అంటే చీకట్ల వెనకల ఆయన ఉండారు అనేసి. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం అంటే ఏమి, జ్ఞానం, ఆ పరమాత్మ స్వరూపం ఎటువంటిది అంటే జ్ఞాన స్వరూపం. జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది, తెలియదగినది, మనం తప్పకుండా తెలుసుకోవాలా అనేది. జ్ఞానగమ్యం, అది ఎట్లా మనం పొందగలుగుతాము, పరమాత్మగా తెలుసుకునే ఆయన అంటే మనం ఎట్లా పొందగలుగుతాము అంటే జ్ఞానంలో పెంచుకుంటే మనము ఆ పరమాత్మని పట్టుకునేకి వల్లవుతుంది. అయితే ఆయన ఎక్కడ ఉండారు, మనం ఎక్కడెక్కడో వెతుకుతా ఉంటాం కదా పరమాత్మ. అయితే ఆయన ఎక్కడుండారు, హృది సర్వస్య విష్ఠితం, మన హృదయంలోనే ఉండారు. హృది అంటే హృదయం, సర్వస్య సమస్త ప్రాణుల యొక్క విష్ఠితం స్థిరమే కూర్చొని ఉండారు. ఎక్కడ కూర్చొని ఉండారు, హృదయంలో కూర్చొని ఉండారు. మొత్తానికి తాత్పర్యం ఏమి అంటే ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకు జ్యోతి అంటే ప్రకాశించే సూర్యులకు చంద్రులకు కూడా ప్రకాశాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. తమస్సు కంటే అతీతమైనది అంటే తమస్సు చీకటి వెనకల ఉన్నారు ఆయన. జ్ఞాన స్వరూపము, తెలియదగిన ఆయన, జ్ఞాన గుణములచే మనము ఆయన్ని పొందవచ్చును. సమస్త జీవుల యొక్క హృదయమునంది ఉన్నారు ఆయన అనేసి. సరే, మనకు అన్నీ కఠినంగా ఉంది, ఏ విషయం చెప్తేనూ మనకు అర్థమైనట్టుగా ఉంది, అర్థం కానట్టుగా ఉంది కదా. ఎట్లా మనకు దీనికి ఎట్లా ఒక మార్గం ఏమి అంటే జనక మహారాజు, యాజ్ఞవల్క మహర్షి వాళ్ళిద్దరి యొక్క కాన్వర్జేషన్ ని మనం విన్నాము అంటే మనకు మనకు కొంచెం అర్థమయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే ఎవరైనా ఇద్దరు గొప్పవాళ్ళు, ఉత్తములు, మంచి వాళ్ళు కలిసేటప్పుడు వాళ్ళు మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటారు, కొత్త విషయాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. దీంట్లో బ్రహ్మ జ్ఞానులలో శ్రేష్ఠులు ఎవరు బ్రహ్మ జ్ఞానుల్లో గొప్పవాళ్ళు అని ఒక పరీక్ష పెడితే యాజ్ఞవల్క మహర్షి గెలుస్తాడంట. అందువల్ల జనక మహారాజు ఏం చేస్తారో ఆయన్ని పిలిచి ప్రశ్నలు వేస్తూ ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు వింటూ, దానివల్ల వాళ్ళిద్దరికి గురు శిష్య భావం, గురువు శిష్యుడు అనే భావమే కాకుండా స్నేహం కూడా ఉండిందంట. గురువు మీద గౌరవం జనకరాజుకు ఉంటుంది. యాజ్ఞవల్క మహర్షికి జనకరాజు అంటే ఎంతలో ఇష్టంగా ఉంటారు. ఒకరోజు వాళ్ళని కలిసినప్పుడు యాజ్ఞవల్క మహర్షి ఒక నియమం పెట్టుకుంటాడు, ఒక కండిషన్ పెట్టుకుంటాడు. ఎప్పుడు చూసినా మనందా ఏదో ఒకటి జనక మహారాజుకు చెప్తా ఉండము, ఈ రోజు మాత్రం మనం జనక మహారాజు ఏమి క్వశ్చన్స్ వేస్తారో
ఆయన ప్రశ్నలకు మాత్రం వన్ వర్డ్ ఆన్సర్, వన్ సెంటెన్స్ ఆన్సర్ గా మనం చెప్పల్లా, ఎక్కువ వివరంగా మనం చెప్పకూడదు అనే ఒక కండిషన్ పెట్టుకొని ఆయన్ని వాళ్ళిద్దరూ మాట్లాడేదానికి ఆరంభిస్తారు. మొదట్లో జనకుడు అడుగుతారు, వెలుగంటే ఏమి అనేసి అడుగుతారు. వెలుగంటే ఏమి అంటే చీకటి లేకుండా ఉండటం అనేసి క్లుప్తంగా షార్ట్ గా చెప్పినారంట. అయ్యో మనం ఇంకా బాగా ప్రశ్నలు వేయాలా, అప్పుడు మనకు కావలసిన సమాధానం వచ్చి ఈయన దగ్గర అనేసి మరలా వేయనారంభిస్తారు ప్రశ్నలు. మనిషికి వెలుగునిచ్చేది ఏమి అడుగుతాడంట. సూర్యుడు అంటాడంట. సరే, పగటి పూట సూర్యుడు వెలుగిస్తాడు, సూర్యుడు అస్తమించినాక మానవుడికి వెలుగు ఎట్లా వస్తుంది? సూర్యుడే లేకపోతే మానవుడికి ఏం వెలుగు అంటే చంద్రుడి యొక్క వెలుతురు అంటాడు. సరే, చంద్రుడు అస్తమం అయిపోతే ఏం చేసేది అంటే అగ్ని, కాగడ, దీపం, మణులు అనేసి చెప్తాంట. సరే, అదంతా కొండెక్కిపోతే అప్పుడు నాకు వెళ్తుంది ఏమి అంటే చీకట్లో తడిమి చూసుకుంటే వస్తువులు తెలుస్తుంది అనేసి అంట. ఎంతసేపు అయినా ఎట్లా మనం తడిమి చూసుకుంటా ఉండేదానికి వీలవుతుంది అనేసి అంటే, అయితే జ్యోతిష్యుగా అంటే ప్రకాశంగా వాక్కుని మనము ఉపయోగించుకోవచ్చు. ఇది ఎట్లా అనేసి అంటే, మీరు రాజు కాబట్టి మీకు అర్థమయ్యే మాదిరి నేను ఒకటి చెప్తాను. మీరు చీకట్లో నడుస్తూ ఉంటారు, అయితే మీరేమి వేరే వేరే ఆలోచనలో ఉండి పరధ్యానంగా ఉంటారు. అప్పుడు మీ భటులు, మీ సేవకులు రాజా పరాక్ అనేసి చెప్తారు. అప్పుడు భద్రంగా మీరు నడియల్లా అనేది అర్థము. వేరే యోచనలో ఉండకండి, జాగ్రత్తగా నడియండి అనేసి వాళ్ళు వాక్కు ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు. అదే మరి మనం బిడ్డలకు కూడా పిల్లలు జాగ్రత్త అనేసి అంటాం. సరే, అన్ని సరే, సూర్యుడైంది, చంద్రుడైంది, వాక్ అయింది, తడిమి చూసుకునేదైంది, అన్నీ అయిపోయింది. ఇది నాలుగే మనకు లేదు అనేసి అంటే మనం ఏం చెయ్యాలా అంటే, అప్పుడు ఆత్మనైవాయం జ్యోతిషాం ఆస్తే అనేసి అంటారంట. అంటే తన స్వప్రకాశమే పని చేస్తుంది, వెలుతురిస్తుంది అనేసి చెప్తారంట. అప్పుడు జనక మహారాజుకి అంత తృప్తిగా లేదంట. సూర్యుడు చెప్తే, చంద్రుడు చెప్తే, అగ్ని చెప్తే, అప్పుడంతా నాకు బాగా అర్థమైంది. ఆత్మ జ్యోతిషు స్వప్రకాశం వెలుతురిస్తుంది అంటే నాకు తృప్తియే కలగటం లేదు అనేసి అంటే, ఆత్మ జ్యోతిషు అంటే ఏమి నాకు అర్థం కాలేదు అనేసి అంటాడు. అప్పుడు ఆయన అంటారు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని జ్ఞాన సాధనాలు, ఇదంతా మీ ఇంద్రియాలకు సహకారిగా ఉంటుంది. నేత్రాలు సూర్యుడు వచ్చి నేత్రాలకు సహకారం. సూర్యుడిని మనం కళ్ళతో చూస్తాము, సూర్యుడు వెలుతురులో మనం అన్నీ చూడగలుగుతాము. చంద్రుడు, అగ్ని ద్వారా కూడా మనము మన ఇంద్రియాల యొక్క సహాయంతో వాటినంతా మనం చూడగలుగుతాము. కొన్ని జ్ఞానాలు పుట్టించే సాధనాలు, అది ఏమి అంటే తడిమి చూసుకోనేది అని చెప్తున్నారు కదా. ఆ స్పర్శేంద్రియం, వాక్యేంద్రియం, చక్షురేంద్రియములు, ఈ మూడు జ్ఞానాన్ని కలిగిస్తుంది కాబట్టి వీటినంతా జ్యోతిష్యులు అని నేను చెప్తా ఉన్నాను. ఇదంతా మీకు కూడా తెలుసు కదా, నోరు, కళ్ళు, ముక్కు అన్ని మీకు తెలుసు కదా అనేసి చెప్తారంట. సరే, ఈ జ్ఞాన సాధనాలైన సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రియాలు పని చేసే సమయం, పని చెయ్యని సమయం కూడా ఉంటుంది కదా. ఇవంతా పని చేయనప్పుడు వెలిగేదే ఆత్మస్వరూపం అని అర్థం చేసుకోవాలా. ఒక్కొక్క సాధనంగా చెప్తా వచ్చినారు. ఇది ఏది పని చేయకుండా మొరాయిచ్చిందంటే ఆత్మ ప్రకాశమే మనకు, ఆత్మస్వరూపమే మనకు ప్రకాశాన్ని ఇస్తుంది అనేసి అంటారు. సరే, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రియాలు మెలకుగా ఉండేటప్పుడు పనిచేస్తుంది, దాన్ని జాగ్రత్తావస్థ అనేసి అంటారు. స్వప్నావస్థలో ఇవేమి పని చేయవు కదా. అయినా నిద్రలో, స్వప్నావస్థలో కొత్త కొత్త వస్తువుల్ని చూస్తాము. సూర్యుడు, చంద్రుడు, అగ్ని యొక్క సహాయం లేకుండానే మనం అన్ని వస్తువుల్ని చూడగలుగుతాము. కాబట్టి నిద్రలో మనము ఇట్లా చేసే జ్ఞాన సాధనాలు ఇక్కడ పని చేయదు కదా. వీటి గతి ఇంద్రియాలు పని చేసుకున్నంత ఉరికే కదా. నిద్రలోకి జారుకుంటే మనము ఎట్లా చూడగలుగుతాము అనేసి అంటే, మనం చూస్తాము, దాన్ని మరుసటి రోజు లేచి ఇంకా కూడా జ్ఞాపకం పెట్టుకొని ఒకరికొకరికి చెప్పుకుంటాము. ఇదంతా ఎట్లా
కుదురుతుంది అంటే అత్రాయం పురుష స్వయం జ్యోతి భవతి. అదంతా ఆత్మ జ్యోతిషు ద్వారా మనము స్వప్నంలో ఏ ఏ సాధనాలు లేకపోయినా అన్ని మనం చూస్తాము. మనస్సు మొరాయించి అంటే మనస్సు మన మాట వినకుండా సుషుప్తావస్థకు జారుకుంటే నిద్రలోకి జారుకున్నామంటే మనకెంతో ఆనందం, విశ్రాంతి, పరమ సుఖం కూడా అనుభవిస్తాం కదా. ఇది ఎట్లా జరుగుతుంది? ఇక్కడ సూర్యుడు మనస్సు ఏదీ లేదు కదా, మనము సుఖంగా నిద్రపోతా ఉండాము అంటారు కదా. ఈ సుఖాన్ని అనుభవించేదానికి కావలసిన వెలుతురే ఆత్మజ్యోతిష్యు అనేసి చెప్తారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలలో ఉండేది. అందుకే నేను ఆత్మనైవానం జ్యోతిషాం అస్తే అని చెప్పినాను. సరే, ఈ సుషుప్తావస్థలోని ఆనందం ఎక్కడ నుండి ఎలా మనకు దొరుకుతుంది అనేసి ప్రశ్నిస్తారు ఆయన. కళ్ళు తెరిస్తేదనే ఆనందం, కళ్ళు మూసుకొని మనస్సుతో మనకి ఎట్లా ఈ ఆనందం దొరుకుతుంది అనేసి అంటే, మీరు వస్తువుల ద్వారా సంపాదించేది చిన్న చిన్న ఆనందాలు, అది క్షణికమైన ఆనందాలు. కానీ సుషుప్తావస్థలో అంటే నిద్రలో జారుకున్న తరువాత జీవుడు తన హృదయంలో ఉండే పరమాత్మతో కలిసిపోతాడు. తనలో అన్ని శరీరాలలో ఉన్న పరమాత్మతో కలిసిపోతాడు, కౌగిలించుకుంటాడు, తాకుతాడు. అఖండమైన ఆనంద స్వరూపుడైన ఆయన్ని తాకిన దానివల్ల ఎంతనో ఆనందం కలుగుతుంది. ఇదే కోరుకుంటాడు. వస్తువుల ద్వారా దొరికే ఆనందం కన్నా పరమాత్మని నిద్రలో కలలలో పరమాత్మతో ఉన్న ఆనందం జీవుడికి ఎక్కువగా ఉంటుంది. నార్మల్ గా తీసుకోండి, జనక మహారాజే ఉండారు అనుకోండి, ఆయనకి పట్టాభిషేకం జరిగింది, ఎంతో నృత్యాలు, పాటలు అన్ని జరుగుతూ ఉంటుంది. అయితే దాంట్లో ఆయన అలసిపోయి మెల్లగా అట్లా నిద్రపోతాం. మనం కూడా ఎక్కడైనా పోతామంటే అట్లా ఒక నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్రలో మనకి ఎంతనో సుఖము, సంతోషము వస్తుంది. అదిదా స్వయం జ్యోతిషు అనేసి చెప్తారు పరమాత్మ. స్వయం జ్యోతిషు స్వభావుడైన ఆనంద స్వరూపుడైన పరమాత్మని పొందటమే మోక్షం. అభయ స్వరూపుడు కాబట్టి అతన్ని పొందితే మానవులకు సహజంగా ఉండే భయం పోతుంది. సరే, వీళ్ళిద్దరి మాటల్లో మనకు ఎన్నో సందేహాలు వస్తుంది కదా. పరమాత్మ జ్యోతి స్వరూపుడు, సర్వవ్యాపకుడు అయితే మన ఎక్కువ కనబడల్లా కదా. అన్ని జాగాల్లో పరమాత్మ ఉండాలంటే మనకెందుకు కనబడనంటారు? సుషుప్త అవస్థలో మాత్రమే కనబడతాడు అనేసి అంటారే. సూర్యుడు లాగా వెలిగేవాడైతే మనకందరికీ కనిపించల్ల కదా. ఈ ప్రశ్న జిజ్ఞాస మనకుంది. దీన్ని పరమాత్మ ఉదాహరణ ద్వారా సమాధానం చెప్తారు. 7వ అధ్యాయంలో 25వ శ్లోకంలో, నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఆయన ఏమంటా ఉంటారు ఈ శ్లోకంలో అంటే, నేను యోగమాయతో కప్పబడి ఉండేదాని వల్ల అజ్ఞానులైన వాళ్లకు నేను జనన మరణము లేని పరమాత్మగా గ్రహించలేరు. మూఢోయం నా అభిజానాతి అనేసి చెప్తారు. నా అభిజానాతి అంటే తెలుసుకోగలుగుతారు, నా అభిజానాతి అంటే తెలుసుకోలేరు. నాహం ప్రకాశ అంటే నేను, నా ప్రకాశము, యోగమాయ సమావృత, యోగమాయం వల్ల కప్పబడి ఉంటుంది అనేసి పరమాత్మ మనకుండే సందేహాలకంతా ఒక సమాధానం. ఇంకొక శ్లోకంలో కూడా 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో, దేవి హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉండరు? నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. అంటే సాధారణమైన లోకంలో అలౌకికం అంటే అబ్నార్మల్ అనేసి చెప్తాం, నార్మల్ గా కాదు. అధిగమించలేని నా మాయను నిరంతరము నన్ను భజించువారు మాత్రమే దాటగలుగుతారు, ఈ సంసార సముద్రం నుంచి బయట పడగలుగుతారు. ఈ యోగమాయతో కప్పబడిన పరమాత్మని అందుకోవాలంటే మనకు
ఈజీగా ఒకే ఒక విషయం చెప్తా ఉండదు. అది నిరంతర భజన. ఆల్వేస్ మనం ఆయన్ని అనుకోవల్ల, నిరంతర చింతన ఆయన పైకుండల్లా, ఆయన గురించే మనం పాడుకోవల్ల. ఆ ఒక్కటి మనం చేయగలిగితమంటే కూడా మనము ఈ మాయ నుంచి తప్పించుకొని చీకట్ల వెనక ఉండే పరమాత్మని పట్టుకోగలుగుతాము అనేసి చెప్తా ఉండరు. సిద్ధాంత ప్రకారం పరమాత్మ ప్రకాశ స్వరూపుడని తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి మనకిప్పుడు ఇంత చెప్తే కూడా మనకు పరమాత్మ ప్రకాశ స్వరూపుడు అనేది మనకు అనుభవంలోకి రాకపోయినా కూడా ఈ సంభాషణ, ఈ కాన్వర్జేషన్ అంతా వినేసి మనం దాన్ని ఒప్పుకోవాల్సిందిదా. జనక మహారాజు యాజ్ఞవల్కి వాళ్ళ సంభాషణ వల్ల మనకు ఈ విషయాలన్నీ వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా చెప్పినారు. మనం అందుకోలేనిది మన జ్ఞానాన్ని అనుసరించి ఉంటుంది. జీవుడి ప్రకాశం, పరమాత్మ ప్రకాశం, ఇద్దరి మధ్య ఉన్న సంబంధం మనకి ఇంకా అర్థం కాలేదు, ఇంకా మనము క్లారిటీ తెచ్చుకోవల్లా అనేసి అనిపిస్తానే ఉంటుంది కదా. అయితే మనం ఇంతవరకు వీళ్ళ సంభాషణల ద్వారా మనం ఏమి అర్థం చేసుకోగలిగితిమి అంటే, వెలుతురు అంటే సూర్యుడు, చంద్రుడు ఇంద్రియాలు కావు. ఇవి కేవలం నార్మల్, అది దాని పని ఏమి ఊరికే సహాయం చేస్తుంది. వీటిని దాటి వీటికి కూడా ప్రకాశాన్ని ఇచ్చే పరమాత్మ స్వరూపమే ప్రకాశం. కానీ ఇది మాయతో కప్పబడి మనకు కనిపించకుండా ఉన్నది, మాయకు అవతల ఉన్నది. ఆ చీకటిని పోగొట్టుకోవటమే మానవుల యొక్క కర్తవ్యం. అది మనము ఎట్లా ఇంత ఈ మైండ్ చెప్పినారు కదా, 20 సాధనాలు, ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క అధ్యాయంలో మనకు ఎన్నో జ్ఞానం సంపాదించుకునే దానికి ఉపాయాలు చెప్తానే ఉండారు. అట్లా ఈ చాప్టర్ లో మనకి 20 సాధనాలు చెప్పినారు కదా, అది అంతా తెలుసుకొని మనము ఆ పరమాత్మని పట్టుకోగల అనేసి. జ్యోతిషాం అపి తజ్జ్యోతి తమస పరముచ్యతే. సూర్య చంద్రులకు ప్రకాశాన్ని ఇచ్చి చీకట్లకు అవతలు ఉన్న పరమాత్మ ప్రకాశము సూర్యుడిలా చంద్రుడిలా మనకెందుకు కనబడటలేదు అంటే, చీకటికి అజ్ఞానానికి పై స్థాయిలో ఉన్న పరమాత్మ ప్రకాశాన్ని మనం ఎందుకు తెలుసుకోలేకపోతా ఉందాము అంటే, దీనికి వచ్చి శ్లోకం నుంచి బయట వచ్చి మనం ఈ విషయానికి సమాధానాన్ని తెచ్చుకోవాలి. ప్రకాశాలకే ప్రకాశాన్ని ఇచ్చే పరమాత్మ మనకి ఎందుకు తెలియలేదు అంటే, దానికి చాందోక్యోపనిషత్తులో ఒక విషయం చెప్తా ఉండరు. ఇది ఏమి అంటే, తండ్రి అయిన వాడు దండిగా బంగారు సంపాదించి, ఆ కాలంలో బ్యాంక్స్ అంతా లేదు కాబట్టి వాళ్ళంతా నేలని తవ్వి లోపల పెట్టేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, చనిపోయే ముందు బిడ్డలకు చెప్పకుండా చనిపోయే దాని వల్ల బిడ్డలకు మట్టి కింద ఉండే తండ్రి దాచిపెట్టిన బంగారు బిందెలు దొరకదు. అయితే వాళ్ళు దానిపైకినే తిరుగుతా ఉంటారు. ఉపరి సంచరిత అనేసి దానిపైకినే తిరుగుతా ఉంటారు. అయితే వాళ్ళకు కనబడదు. అట్లనే జీవుడికి పరమాత్మకు కూడా మాయ అనేది అడ్డంగా ఉండే దాని వల్ల మనము తెలుసుకోలేకపోతా ఉంటాము. ఆ అడ్డం తొలగేంత వరకు పరమాత్మ తత్వం మనకు తెలియదు అనేసి చెప్తా ఉండదు. అదే ఇంకొక ఉదాహరణ కూడా ఏమి అంటే, సూర్యుడికి మబ్బులు కమ్ముకుంటే మనం ఏమంటాము, మబ్బులు కమ్ముకునింది అనేసి అంటాం. అయితే సూర్యుడు అక్కడేదో ఉండారు, అయితే మబ్బులు కమ్ముకునింది దానివల్ల మనకు సూర్యుడు కనబడు. అది మరి పరమాత్మ ఆయన ఉండే జాగాలోనే ఆయన ఉంటారు. మన సాధనలో పెంచుకొని పరమాత్మని పట్టుకోవల్ల. ఆయన ఎక్కడ ఉండారు అంటే, హృది సర్వస్య విష్టితం. ఇప్పుడే చెప్పేది ఏమంటే, నువ్వు బయట పోక అంతర్ముఖంగా ప్రయాణం చేయి, బయట వస్తువుని చూడక. అది మరి మన హృదయంలో ఉండే పరమాత్మని మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలా అనేసి ఈ శ్లోకంలో చెప్తా ఉంటాం. 18th శ్లోకం. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ
మద్భావాయోపపద్యతే. ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉండారంటే, ఇంతవరకు క్షేత్రం గురించి చెప్పినాను, జ్ఞానం గురించి చెప్పినాను, తెలుసుకోదగిన పరమాత్మని గురించి సంగ్రహంగా వివరించినాను. ఈ తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్న నా భక్తుడు నా స్వరూపం నందు మోక్షము పొందగలడు అనేసి చెప్తా ఉండరు. ఇది క్షేత్రం, ఈ ప్రకారంగా, తథా జ్ఞానం, అట్లే జ్ఞానాన్ని, జ్ఞేయం తెలుసుకోవలసిన పరమాత్మని సమాసతః సంగ్రహంగా, షార్ట్ గా, చోక్తం చెప్పబడెను. ఫస్ట్ లైన్కి మొత్తం క్షేత్రం గురించి, అట్లే జ్ఞానం గురించి, తెలుసుకోవలసిన పరమాత్మ గురించి సంగ్రహంగా చెప్పబడినది అనేసి చెప్తారు. ఎటువంటి వాడు తెలుసుకోగలుగుతాడు? ఇన్ని పరమాత్మ చెప్తే కూడా ఎటువంటి వాడు తెలుసుకోగలుగుతాడు అంటే, మద్భక్త నా భక్తుడు, ఏ తత్ దీనిని, విజ్ఞాయ తెలుసుకుని, మద్భావయో అంటే నా స్వరూపముని, మోక్షమును పొందుటకు ఉపపద్యతే అర్హుడగుచున్నాడు. ఇవన్నీ చెప్తానే ఉండాను, కానీ ఎటువంటి వాడు నన్ను పొందగలుగుతాడు అంటే నా భక్తుడు పొందగలుగుతాడు. మద్భక్త ఏతద్ విజ్ఞాయ అంటే నా భక్తుడు దీన్ని తెలుసుకొని, అంటే జ్ఞానిగా నన్ను పట్టుకోగలుగుతాడు, అజ్ఞాని వల్ల నన్ను పొందను వీలు కాదు. జ్ఞాన జ్ఞేయాదులు, జ్ఞేయం అంటే పట్టుకోవాల్సిన పరమాత్మ, స్పష్టంగా పరమాత్మ చెప్పిండారు. భక్తి అను పుష్పం నుంచి జ్ఞాన ఫలం పుడుతుంది. అది పుడితే ఆ పుట్టిన వాడికి ఎట్లా ఉంటాడు అటువంటి వాడు అంటే, సర్వేశ్వరుడి పైక, సద్గురువుల పైక అచంచల భక్తి, కొంచెం కూడా అట్లా చెదరని భక్తి కలిగి, జప తప పూజ సంకీర్తనలు చేసి ఆరాధించే వాళ్ళకే ఈ జ్ఞానం, జ్ఞేయము, బుద్ధి అన్ని కలుగుతుంది. అట్లాంటి వాళ్ళే పొందగలుగుతారు అనేసి చెప్తారు. ఇంతవరకు క్షేత్రం గురించి చెప్పినారు. క్షేత్రం అంటే మనకే తెలుసును, పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, పంచేంద్రియ గ్రాహ్య విషయాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, దాంతో నుంచి వచ్చేది ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, స్థూల శరీరం, చైతన్యం, ధృతి అను వికారాలతో కూడిన క్షేత్రములు అనేసి మనకు ఇంతవరకు క్షేత్రం అంటే ఏమి, దాని స్వభావం అంటే ఏమి, అది ఎట్లా వచ్చింది అనేసి మనం తెలుసుకుందాం. ఈ శరీరం ద్వారా తెలుసుకోవలసిన జ్ఞాన ఉపాయాలు ఏమి అంటే, ఏత జ్ఞానమిది మితి ప్రోక్తం అజ్ఞానం యదతో న్యథ. 20 జ్ఞాన గుణాలు, జ్ఞానాన్ని కలిగించే సాధనాలు పరమాత్మ ఉపదేశం ద్వారా పొందుకొని, ఆ జ్ఞానాన్ని పొందితే మనకు పరమాత్మ దొరుకుతారు. అయితే అదంతా పాటించకుండా, అనుసరించకుండా ఉంటిమంటే మనం అజ్ఞానులైపోయి పరమాత్మకు దూరంగా పోడొస్తాము అనేసి. జ్ఞానం అంటే ఏమి, చెప్పింది చేసి పరమాత్మని పొందాల. దానికి వ్యతిరేకంగా మనం చేస్తే, ఆపోజిట్ గా చేసినట్టే మనకు పరమాత్మ దూరంగా పోయేస్తారు. జ్ఞేయం చోక్తం సమాసతః తెలుసుకోవలసిన జ్ఞేయమైన పరమాత్మ గురించి నేను సంగ్రహంగా చెప్తాను అనేసి అన్నారు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే. అనాది అయిన ఆది లేని పరబ్రహ్మమే తెలుసుకోదగిన వాడు. ఆ తత్వాన్ని చెప్తానే ఉండరు. క్షేత్రం గురించి తెలుసుకోవాలా, క్షేత్రంలో ఉండే పరమాత్మ గురించి తెలుసుకోవాలా, జ్ఞేయము, జ్ఞాన సదాలు మనకు పరమాత్మ చెప్తానే ఉండరు. మద్భక్త ఏతత్ విజ్ఞాయ అనేసి అంటారు. ఏమి అంటే, నా భక్తుడు నా స్వరూపం గురించి బాగుగా తెలుసుకోవాలా. ఎట్లా వాడు తెలుసుకుంటాడు? జ్ఞానంతో. జ్ఞానం వల్ల జ్ఞేయమైన పరమాత్మని పట్టుకోగలుగుతాడు అనేసి. మద్భావాయ ఉపపద్యతే నా స్వరూపం పొందేదానికి అర్హుడవుతాడు. నేనే శరీరం అని అల్పంగా అనుకునే జీవుడు శరీరం నుంచి బయటికి వచ్చి నన్ను పొందుతాడు అనేసి చెప్తా ఉంటారు. పరిపూర్ణమైన సుఖాన్ని కూడా పొందుతాడు. ఈ శ్లోకం వచ్చి ఉపసంహార శ్లోకము, చాలా ముఖ్యమైన శ్లోకము.
ఆ అన్ని ఒక్కొక్క చాప్టర్ లోనూ ఒక్కొక్క ఉపసంహార శ్లోకం ఉంటుంది. అదే మాదిరి ఈ చాప్టర్ కు ఇది ఉపసంహార శ్లోకము అనేసి చెప్తారు. ఎన్ని ఉపసంహార శ్లోకం అంటే కడసి చివరిది అనే మాదిరి ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటే దాని గురించి అన్ని అయిపోయింది ఇంకా చెప్పే విషయం. నేను అన్ని చెప్పేసి ఇట్లాంటి వాడుగా పొందుతాడు అనేసి చెప్తారు కాబట్టి ఇది ఉపసంహార శ్లోకము అనేసి చెప్తారు. సరే, దీనికి ఒక ఉదాహరణ ఎందువల్ల అంటే చెప్తారు కదా, నన్ను తెలుసుకోగలిగిన వాడిగా నేను కలుగుతాను, నన్ను పొందని వీలవుతుంది, మద్భక్త అనేసి చెప్పేదానికి ఇంపార్టెన్స్ కు ఒక చిన్న కథ ఉంది. అశ్వశిరుడు అనే మహారాజు వచ్చి ఎప్పుడు చూసినా యజ్ఞాలు శ్రద్ధగా చేస్తాడంట. ఆయన చేసే యజ్ఞాలకు విశేషం ఏమిటంటే అందరూ పిలికుండా కూడా పోయేస్తారంట. సాధారణంగా ఏదైనా ఒక కార్యక్రమాలంటే పిలుపు ఉంటేదా, పిలిస్తే పోతాము లేకపోతే వద్దు అనుకుంటారు కదా. కానీ ఇది మరి యజ్ఞాలు జరిగేటప్పుడు పిలిస్తేదా పోవల్లా అనే నియమం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేవాళ్ళంట. అది మరి జాగాకు కపిల మహర్షి, మనకి ఈయన గురించి ముందుగానే మనం వినుండాము. కపిల మహర్షి ఎవరు అంటే దేవహూతి కర్దమ ప్రజాపతులకు పుట్టినవాడు. ఆయన వాళ్ళ అమ్మకు కూడా సాంఖ్య యోగాన్ని చెప్పించినాడు. ఆయన పరమాత్మ యొక్క అంశంద. ఆయన శిష్యుడు జేగి సవ్యుడు అనేసి ఇద్దరు పోతారంట. భగవద్గీతలో కూడా చూస్తారంటే సిద్ధానాం కపిలో ముని అనేసి వస్తుంది. మహర్షి కపిలాచార్య, సిద్ధుల్లో గొప్పవాడు కపిల మహర్షి, మహర్షుల్లో గొప్పవాడు కపిలాచార్యుడు అనేసి వస్తుంది. ఈ వీళ్ళిద్దరూ పోయి తత్వజ్ఞానాన్ని, కపిల మహర్షి దగ్గర తత్వజ్ఞానాన్ని వినల్లా అని రఘుగుణుడు అనే రాజు కూడా ఆయన దగ్గరికి పోవల్లా అనుకుని దారిలో జడభరతుడు దగ్గర ఉపదేశాన్ని పొందినాడు. అట్లా అంత గొప్పవాడు కపిల మహర్షి. సరే, యజ్ఞ సమయంలో యజమాని వచ్చి మౌనంగా ఉండాలనే ఒక కండిషన్ ఉందంట. మహానుభావులు ఎవరెవరు వస్తారో వాళ్ళు ఉపదేశాలు చేసేటప్పుడు సందేహాలు అడగచ్చే గాని అనవసరంగా మాట్లాడకూడదు. అప్పుడు ఆయన అశ్వశిరుడు వచ్చి అంటారంట, నాకు శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడి మీద ఎక్కి కూర్చొని ఉండే శ్రీమన్ మహావిష్ణువు రూపం నాకు ప్రత్యక్షం కావాలని ఆశగా ఉంది అనేసి అంటే దానికి కపిల మహర్షి చెప్తారంట, నేందా ఆ మహావిష్ణువు, శంకుచక్ర గదాధారి అయిన మహావిష్ణువు నేందా, శివుడుగా గరుత్మంతుడు అనేసి చెప్తారంట. అయితే ఆయనకు కోపం వచ్చేసిందంట. అశ్వశిర మహారాజు కనిపెట్టలేకపోతాడు. ఎందువల్ల? జ్ఞానం ఇంకా పూర్తిగా అందుకోలేదు అనేది మనకి కథలో అర్థమవుతా ఉంటుంది. సరే, జగీసవ్యుడు కూడా గురువు ఏమే చెప్పలేదే, మనము ఏం మాట్లాడకూడదు అనేసి ఇద్దరు మాయమైపోయిస్తారు. ఏమైనా ఇద్దరు మాయమైపోయినారు అనేసి అనుకుంటే అక్కడ యజ్ఞశాలలో మొత్తము క్రూర మృగాలు వచ్చేస్తుందంట. మనం సాధారణంగా వాకింగ్ పోయేటప్పుడు కూడా ఏదైనా కుక్కని చూస్తే మనము ఓరగా పోడుస్తాం, మనకెందుకు రామాయణము అనేసి. అయితే ఇన్ని మృగాలు వచ్చేప్పటికి అందరూ భయపడిపోతారంట. అయ్యో, నా వల్ల ఏదో తప్పు జరిగిపోయింది, నా తప్పుని మన్నించండి అనేసి మహారాజు కోరుకున్న తరువాత కపిల మహర్షి ప్రత్యక్షమయ్యి, నువ్వు పరమాత్మని సాక్షాత్కరింప చేసుకోవాలని యజ్ఞాలు చేస్తా ఉండవు, ఆ పరమాత్మని ఎక్కడ చూడల్లా, హృదయంలో నుంచి చూసుకోవల్లా, కండల్లో చూస్తే నేను చేసేది నీకు గారిడి అనిపిస్తుంది, ప్రతి వస్తువుని పరమాత్మ యొక్క రూపాలుగా చూడల్లా, బయట చూడకూడదు, లోపల చూడల్లా, ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉండారు, ఋత్విక్కుల్లో ఎవరెవరు యజ్ఞానికి వచ్చినారో అందరిలోనూ పరమాత్మ ఉండారనే భావన నీకు ఉంటే నీకు పరమాత్మ కనబడగలుగుతాడు, లేకపోతే ఎదురుగా ఉంటే కూడా నీకు కనబడరు. పరమాత్మ మీద భక్తి ఉండల్లా, పరమాత్మ స్వరూపం మీద నమ్మకం ఉండల్లా. ఈ ప్రపంచమంతా సర్వవ్యాపకుడు పరమాత్మ అనే నమ్మకం, విశ్వాసం లేకుంటే ఏ రూపంలో వచ్చినా నువ్వు నమ్మలేవు అనేసి ఈ తత్వం, పరమాత్మ తత్వాన్ని ఎట్లా మనం కనిపెట్టుకోవచ్చు అంటే అన్ని
అన్నిట్లోనూ పరమాత్మ ఉండరు అనే నమ్మకం మనకు కలిగింది అంటే తప్పకుండా పరమాత్మ మనకు కనబడతారు, లేకపోతే ఎదురుగా ఉంటే కూడా కనబడరు అనేది అర్థం. దైవాన్ని గురువుని ఒకేలాగా చూడగలిగితే ఆ దైవమే గురు రూపంలో వచ్చి ఉపదేశం చేసి మనకు పరమాత్మని చూపిస్తుంది. సాధారణంగా అంటారు గురువుని పట్టుకునేయల్లా, పరమాత్మ కావాలంటే ఒక గురువుని మనం పట్టుకుంటే మనకు పరమాత్మ దొరుకుతారు అనేసి ఈ శ్లోకంలో బాగా వివరించి చెప్పింది.